వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్నేమి చేపలు అంటారా, పులస, రేపు పొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతుంది. మిత్తగాడు ఓడిపోయినప్పుడు అరే ఎందుకు ఓడిపోయాడు, కారణం ఏంటని చెప్పి చాలా ఆలోచించాడు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రతిరోజు పరామర్శించాడు, ఎలా ఉన్నామని అడిగాడు, నవ్వించాడు, నవ్వులు పాలయ్యాడు. ఎలా అబ్బా ఓడిపోయాడు అనుకున్నా. ఇప్పుడు మనోడు జనరల్ నాలెడ్జ్ చూసాక నాకు క్లియర్గా అర్థమైంది, వీడికి పబ్లిసిటీ తప్పితే ప్రజలకి చేసిన పని ఏం లేదు, చక్కగా దించేశారని. మనోడు ఓడిపోవడం కాక ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గరుండి ఓడించడానికి రాజధాని ఎవరైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే దానికి తోడ్పడాలి, టైం ఇవ్వాలి. ఒక ఎడ్యుకేటెడ్గా ఎంత ఆలోచిస్తున్నాడు దిగజారి అనేది ఈ వీడియో చూసాక అర్థమవుతుంది. పులసలు అంట, చేపలు అంట, జగన్మోహన్ రెడ్డి చేపల దుకాణాలు వేసాడు కదా, బాగా అలవాటు అయిపోయింది నోట్లో చేపలు అని చెప్పేసి. మరి హైకోర్టుకి లేకపోతే ఇప్పుడు తాడేపల్లి కొంపకి మనం వీళ్ళందరూ బోట్లో వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాటర్ అనమాట. ఈ సచివ అసెంబ్లీకి వీళ్ళంతా గతసారి ఉండదు వీళ్ళకి.